ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కళ్ళకి ఒక మనస్సు ఒకటి ఉన్నదని, అది పరిపరి విధాలా పోతూ ఉంటుందని, కోరికలు, బంధాలు, రాగద్వేషాలతోటి నిండి ఉంటుందని, ఆ మనస్సుని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి, ఏ విధంగా స్థిరంగా నిలపాలి అనే ప్రశ్నని మహర్షుల వారి దగ్గర ఎందరూ వచ్చినా అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. హౌ టు మేక్ ది మైండ్ స్టిల్. ముఖ్యంగా మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. ఆలోచనలు తల ఎత్తకపోతే అక్కడ మనస్సు అనేది ఉండదు. మరి నిద్ర లేచినప్పటి నుంచి ఒక వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఇంకొక ఆలోచన, ఒక పని తర్వాత ఇంకో పని, ఏ విధంగా అయితే గతంలో చెప్పుకున్నట్లు ఒక క్యాటర్పిల్లర్ ఒక ఆకుని పట్టుకుని పట్టు చిక్కిన తరువాత వెనక కాళ్ళతో మరొక దాన్ని పట్టుకుంటుంది. అంటే పట్టుకోవటం విడవటం, పట్టుకోవటం విడవటం, అట్లా అది ముందుకు సాగిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే పట్టు చిక్కదు, ఆ క్యాటర్పిల్లర్ పడిపోతుంది. మళ్ళీ అది ఆకును దేన్నో పట్టుకుని బయలుదేరుతుంది. ఇక్కడ కూడా మనస్సు పూర్తిగా ఆలోచనలతో నిండి ఉంటుంది. అందుకని ఈ సందర్భంలో మహర్షి ఏమంటారు? ఆలోచనలు ఎవరికో చూడు, పోనీ ఆలోచన అంటే ఏమిటో చూడు పోనీ. మరి అక్కడ ఏమీ లేదే. ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు, నేనెవరన్నా విచారం చెయ్యి. అది నీకు చేత కావటం లేదుగా. కనుక మనోమూలమైన, ఆలోచన మూలమైన విచారించవలసింది నీవే కదా. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. బాగా బలిసినటువంటి ఒక ఎద్దు బయట పొలాలలో తిని తిరగటానికి అలవాటు పడింది. మరి అది ఇంట్లో ఉండమంటే ఉంటుందే? దాన్ని, అటువంటి ఎద్దుని నీవు మచ్చిక చేసుకోవాలి అంటే ఇంట్లోనే దానికి పచ్చగడ్డి రుచి చూపించి నీ పశువుల కోష్టంలో దాన్ని కట్టేసి పడేసినప్పుడు అది పొమ్మన్నా బయటికి పోదు. పశువుని మచ్చిక చేసుకోవటం అంటే అంతే కదా. మరి ఇక్కడ కూడా ఒక వైలెంట్ మైండ్ని సైలెంట్ చెయ్యాలి అంటే యోగాభ్యాసంలో ప్రాణాయామం, ప్రత్యాహారం, సమాధి క్రియలు ఉన్నాయి కదా. వాటిని ఉపయోగించండి. ఒక వైలెంట్ మైండ్
అది సైలెంట్ అవుతుంది ప్రాణాయామంతో. ఎప్పుడైతే నీ మనస్సు అంతర్ముఖమవుతుందో, ఆలోచన లేని స్థితిలో అది తనకు తానుగా ప్రశాంతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది. అదే ఇక్కడ మహర్షులు వారు ఈ పొగరుబోతు ఎద్దుని ఒక వైలెంట్ మైండ్తో పోల్చారు. ఎంతసేపటికి బయట ప్రపంచంలో పంచేంద్రియములతోటి ఏది అనుభవించాలి, ఏది చూడాలి, ఏది తిరగాలి అంటూ బాహ్యవృత్తుల వెంట పరిగెడుతున్నాడుగా మరి ఈ జీవుడు. కారణం తనతో కలిపి తాను చూస్తున్నది సత్యము అన్న భావన తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల పొరపాటున కూడా ఈ ద్వైత జ్ఞానము అజ్ఞానమని, అసత్యమని ఈ అహంకారము గుర్తించలేకుండా ఉన్నది. దానికి కారణం ఇంద్రియాలకి బానిసవటం, ఇంద్రియ వ్యాపారముల వెంట పరుగెట్టడం, ఇంద్రియ అనుభవాలని అనుభవించాలన్న కోరికతో అది పరిగెడుతూ ఉందిగా. మరి ఈ సందర్భంలో మరి వైరాగ్యం రావాలి, దోషదర్శనం చెయ్యాలి. సరాసరి పచ్చగడ్డి ముందు పెట్టినా అది తినదు. ఈరోజు తిన్నాను, రేపు ఉంటుందో లేదో, బయటికి పోయి తిందాము అని ఆ పశువు కూడా ఎప్పుడెప్పుడు బయటికి పోవాలి అనేటటువంటి స్థితిలో ఉంటుంది. కారణం బాహ్య ప్రవృత్తులకి అది పూర్తిగా అలవాటై ఉంటుంది. ముందు ఆ అలవాటు మాన్పించాలి. అంటే ఒకదాన్ని మార్పించాలి అంటే ఒక ఎడిక్షన్ని ఇంకో ఎడిక్షన్ పెడితే కానీ అది పోదు. ఏమిటా ఎడిక్షన్? అనాత్మ విచారమే ఎడిక్షన్. అంటే విచారం చేసి నీవుగా నిలిచి ఉండటానికి వైరాగ్యాన్ని, దోషదర్శనాన్ని అలవర్చుకున్నప్పుడు పొందే ప్రశాంతత బాహ్య చిత్త వృత్తులలో లేదని నీవే గ్రహిస్తావు. అందుకనే ఊరక ఉండుటే శ్రేయస్కరం అంటారు. ఎప్పుడైతే ఈ మనస్సుకి పని కల్పించకుండా నీవు నిలిచి ఉంటావు, ఆ తరువాత మనస్సుని బయటికి పొమ్మన్నా అది పోదు కదా. అది అలవాటు చేసుకుంటుంది. అందుకని దైవ చింతనతో, అన్య చింతనతో ఏదైతే బంధహేతువు కాదో అటువంటి భగవత్ చింతనతో మనస్సుని నిలిపినప్పుడు అది బయటికి పరుగెత్తదు. సామాన్యంగా ఏమంటావు? నా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అవి రావు. నీవు కావాలని ఆలోచన వెంట వెళితేనే తప్ప అవి నిన్ను బాధించవు. ఎప్పుడైతే
నీవు అంతర్ముఖమవుతావో అక్కడ ప్రశాంతత నెలకొంటుంది. అది నీ స్వరూపమని నీవే గ్రహిస్తావు. కొత్తగా ఏదీ రాదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.